కాశ్మీర్లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల 4 రోజుల వ్యవధిలో 4 దాడులు చోటు చేసుకున్నాయి. ఇంతకు జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతోంది? జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైందా? మోదీ సమీక్ష అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇంతకు ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకు కేంద్రం ఏం చేయబోతోంది? జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల 4 రోజుల వ్యవధిలో 4 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లోని భద్రతా పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాలతో మోదీ సమీక్ష నిర్వహించగా స్థానికంగా భద్రతా పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి వారు ప్రధాని మోదీకి వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని మోదీ ఆదేశించినట్టు తెలుస్తోంది. యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే కఠువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో ఒక ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలోని భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సిఆర్పీఎఫ్ జవాన్ అమరుడయ్యారు. దోడా జిల్లాలోని భద్వారా పఠాన్కోట్ రహదారి సమీపంలోని ఒక చెక్పోస్టుపై ఇటీవల జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 5 సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీసు అధికారి గాయాల పాలయ్యారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అయితే శత్రుముఖులకు బుద్ధి చెప్పేందుకు మన దేశం కూడా సంసిద్ధంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు శత్రువుల దాడులను పసిగట్టి వారికి గట్టిగా సమాధానం చెబుతూనే ఉంది భారత ఆర్మీ. ముఖ్యంగా పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో ఉగ్ర ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలతో పాటు రియాసీలో కూడా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుండడం ఆందోళనను పెంచుతోంది. దీంతో రియాస్ జిల్లాలో భద్రతా పరిస్థితులపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ఈ తరహా దాడులు జరగకుండా అడ్డుకోవడంతో పాటు ఉగ్ర కుట్రను భగ్నం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులకు చెక్ పెట్టేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది. ఉగ్రకుట్రను ముందుగానే పసిగట్టి భగ్నం చేయడం, ఉగ్రదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు సాధారణ ప్రజల ఇళ్లలోకి చొరబడి దాడులు చేయడం వంటివి స్థానిక ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. దీంతో పోలీసులు, పారామిలిటరీ బలగాలు డ్రోన్ల సహాయంతో ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని దాడులపై సమీక్ష జరిపిన మోదీ ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకుని అందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గత 10 ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. దీంతో జమ్మూ కాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు రక్షణ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కారణంగా అక్కడి ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చింది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో వరుస దాడులు చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మోదీ, అమిత్ షా, అజిత్ డోబాల్, మనోజ్ సిన్హాలతో సమీక్ష నిర్వహించి ఈ దాడులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడులకు సమర్థవంతంగా తిప్పికొట్టేలా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించాలని మోదీ వారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల కాలంలో వరుసగా దాడులకు తెగబడుతున్న ఉగ్రమూకలకు చెక్ పెట్టాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.